గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ ఫ్యాన్స్ అందర్. ఈరోజు వచ్చేసి మనం శ్రీ మహాలక్ష్మి కలర్స్ లో ఉన్నాం. మీ అడ్రస్ వచ్చేసి పద్మావతి నగర్ ట్రెండ్స్ ఆపోజిట్ లో బొమ్మ పార్క్ దగ్గర ఉంటది. ఈ షెడ్ వచ్చేసి మనకి 5 ఫీట్స్ నుంచి 8 ఫీట్స్ వరకు విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి కొన్ని విగ్రహాలకి కలరింగ్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయింది. కొన్ని విగ్రహాలకి ఆభరణాలకి కండ్లు బొట్టు అవి బ్యాలెన్స్ అయితే ఉంది. సో వీళ్ళకి కాంటాక్ట్ కావాలంటే నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి గరుడ పంతుల మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది విగ్రహం. నెక్స్ట్ లో ఉంది. పైన పడగలు వచ్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మనకి నెక్స్ట్ లో ఈ విగ్రహం వచ్చేసి మనకి 8 ఫీట్స్ దగ్గర ఉండొచ్చు, 6 to 8 ఫీట్స్. నేను అందాజకి అయితే 8 చెప్తున్నా. మీరు ఇక్కడికి వచ్చి అన్న వాళ్ళతో మాట్లాడుకోండి. ఇది ఒక మోడల్. సో అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చి పైన గరుత్మంతుడు వచ్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి ఈ మోడల్ అక్కడ చూపిస్తా. గణేశుడు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఒక చేత్తో అయితే మనకి గద పట్టుకొని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి చిన్న గణపతి బొజ్జ గణపయ్య మొత్తం కలరింగ్ అయిపోయింది. దుమ్ము పడతా అని చెప్పి మనకి కవర్లు అయితే వేసినారు. ఇది ఒక మోడల్. మనకి సింపుల్ గా సిట్టింగ్ పొజిషన్ అయితే మనకి బొజ్జ గణపయ్య దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి ముంబై మోడల్, మహారాష్ట్ర టైప్ లో అయితే ముంబై మోడల్. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా వచ్చి మనకి ఆభరణాలకు ఒకటి పెండింగ్ ఉంది. ఈ విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా రావడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్ లో గణేశుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. ఇది ఒక మోడల్. చిన్న చూపించాను కదా, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి ఎలక మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఒక చేత్తో గద పట్టుకొని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది అన్న దగ్గర. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బొజ్జ గణపయ్య చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సిట్టింగ్ పొజిషన్ లో మనకు చేత్తో కత్తి పట్టుకొని చాలా అంటే చాలా బాగుంది. సో ఇవి ఇంకా మనకి బాల గణపతులు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఈ మోడల్ మీకు నేను అక్కడ చూపిస్తా. ఇందాక చూపించే మోడల్స్ ఇవి డిఫరెంట్ కలర్స్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి నందివాహనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బొజ్జ గణపయ్య నెక్స్ట్ లో ఉంది మనకి విగ్రహం వచ్చేసి. ఇది ఒక మోడల్. సో ఇక్కడ ఇంకా పూర్తి కలరింగ్ అయిపోయినా కూడా అప్డేట్ ఇస్తా. ఇది ఒక మోడల్. ఇది చూడండి, మనకి గణేశుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి గణేశునికి లెఫ్ట్ సైడ్ లో నంది, రైట్ సైడ్ లో నెమలి వచ్చి ఇక్కడ లోటస్ చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇటు సైడ్ నెమలిది బ్యాక్ ఉంటుంది కదా నెమలికలు. సో అది ఆ కాన్సెప్ట్ మనకి. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. సిట్టింగ్ పొజిషన్ చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది అన్న దగ్గర. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తర్వాత వచ్చి బుక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్. మనకి సింహం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. గణేశుడు చాలా బాగుంది. మనకి పక్కన సెట్ వచ్చి గణేశుడు వచ్చేసి నందివాహనం మీద, అదేవిధంగా ఇటు సైడ్ ఎలక వచ్చి బాల గణేశుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది ఒక మోడల్. సో ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఇంకా వినాయక చవితికి తక్కువ టైం ఉంది. బాల గణపతి ఇది ఒక మోడల్. చాలా అంటే చాలా బాగుంది. మనకి గణేశుడు కవర్ మీద వచ్చి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. పడి అయితే దర్శనం ఇస్తున్నాడు. చాలా అంటే బాగుంది. ఇది ఒక మోడల్ మనకి. సో చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడికి రండి, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇది ఒక మోడల్. మనకి ఇటు సైడ్ సింహము, ఇటు సైడ్ నంది వచ్చి గణేశుడు స్టాండింగ్ పొజిషన్ లో దర్శనం ఇస్తున్నాడు. 6 చేతులతో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్ దగ్గర. సో బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇందాక బాల గణేశుని చూపెట్టేలా క్లియర్ కనిపిస్తుంది. మనకి గణేశునికి అయితే మనకి కండ్లు బొట్టు ఒకటి అయితే పెండింగ్, మొత్తం ఆభరణాలు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ నంది, ఇటు సైడ్ మూషకుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. బాల గణపతి ఫేస్ కట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇందాక చూపించాం కదా, అవి మోడల్స్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి
గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లా ఉంది. మనకి ఇటు సైడ్ రాముడు, అదేవిధంగా ఇటు సైడ్ సీతాదేవి, అటు సైడ్ మనకి రావణాసుడు, ఐ థింక్ అదే అనుకుంటున్నా. ఆ కాన్సెప్ట్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్ దగ్గర. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేటు. ఎవరైనా బుక్ చేసుకుంటున్న వాళ్ళు త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి మనకి 6 ప్యాక్ లో గణేశుడు దర్శనం ఇస్తాం. మనకి గణేశుడికి లెఫ్ట్ సైడ్ లో నంది, ఏనుగు, అదేవిధంగా రైట్ సైడ్ లో సింహము, మూషికుడు వచ్చి గణేశుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. 6 చేతులతో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్ మనకి. సో బుక్ చేసుకున్న వాళ్ళు త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై శ్రీ గణేశ్.